వెల్కమ్ టు స్పాట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. పోలింగ్ దగ్గర పడుతున్న వేళ నగరి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు తీవ్రతరమవుతుంది. గత ఎన్నికల్లో గెలిచిన రోజా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ పోటీ చేస్తున్నాడు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఇక్కడ విజయం సాధించి వైసీపీ నుంచి కీలక స్థానాన్ని లాగేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. అయితే ఈసారి నగరిలో విజయం ఎవరి సొంతం? మళ్ళీ రోజా గెలుస్తుందా, లేక ఈసారి నగరి ఓటర్లు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతారా? నగరి పరిస్థితి ఏమిటో ఓసారి విశ్లేషిస్తే, తెలుగు తమిళ ప్రజలు కనిపించే నగరి నియోజకవర్గం తీరు మిగతా నియోజకవర్గాల కంటే కాస్త భిన్నం. సుమారు 2 లక్షల ఓటర్లు ఉన్న నగరి నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పొచ్చు. 1994, 2009 ఎన్నికల్లో తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా గత ఎన్నికల్లో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపై రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది. ఆ తర్వాత వైసీపీలో రోజా కీలకమైన మహిళా నేతగా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల వేళ రోజాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రోజా అసలు నగరి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, అభివృద్ధి విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ ఈసారి విజయం సాధిస్తానని తెలుగుదేశం పార్టీ ధీమాతో ఉంది. ముద్దుకృష్ణమ హయాంలో జరిగిన అభివృద్ధి, రోజాపై ఉన్న వ్యతిరేకత వల్ల ఈసారి తమ విజయం ఖాయమని టీడీపీ భావిస్తుంది. అయితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన మరోలా ఉంది. ఎన్నో ఏళ్లు నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గాలి ముద్దుకృష్ణమ కుటుంబం వల్ల స్థానికంగా ఏ అభివృద్ధి జరగలేదని, ఈసారి కూడా రోజా విజయం ఖాయమని వారు చెబుతున్నారు. రోజాపై కానీ వైసీపీపై కానీ నగరి ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ఇదంతా కేవలం టీడీపీ చేస్తున్న దుష్ప్రచారమని వైసీపీ వాదిస్తోంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. ఇక్కడ ఆయన కుటుంబం నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఆయన కేవలం 858 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఆయన ఓడిపోయినప్పటికీ పార్టీకి చేసిన సేవలకు కానీ టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చింది. కానీ అనారోగ్య కారణాల వల్ల 2018లో ఆయన మరణించారు. ఇదే సానుభూతి భానుప్రకాష్ విషయంలో పనిచేస్తుందని, ఈసారి భాను విజయం ఖాయమని టీడీపీ చెప్తుంది. కేవలం కొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కిన రోజాకు ఈసారి గెలుపు దక్కే పరిస్థితులు లేవని లోకల్గా టాక్. కేవలం 858 ఓట్ల మెజారిటీతో గెలిచిన రోజా మరోసారి విజయం అందుకోవడం కష్టమని లోకల్ పాలిటిక్స్లో వినిపిస్తున్న టాక్. వైసీపీలో రోజా కీలక నేతగా ఎదిగి ఉండవచ్చు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో మాత్రం పూర్తి విజయాన్ని సాధించలేదని చెప్పుకుంటున్నారు. ఇదే ఆమె పరాజయానికి బాటలు వేయగలదని, ఈసారి ఓటర్లు మళ్ళీ తెలుగుదేశం వైపు మొగ్గు చూపడం ఖాయమని వారి అభిప్రాయం. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తుంది. చంద్రబాబు పాలనపై విసిగెత్తిపోయిన జనం ఈసారి జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని, రోజాపై వ్యతిరేకత ఉన్న నగరి ఓట్లు వైసీపీ వైపే వెళ్తాయని అంటున్నారు. అందరూ చెబుతున్నట్టుగా రోజాపై మరీ అంత తీవ్ర వ్యతిరేకత లేదని, ఒకవేళ ఉన్నా ఓటమికి కారణమయ్యేంత తీవ్రమైన వ్యతిరేకత కాదని వైసీపీ నేతలు అంటున్నారు. నగరిలో ఎలాంటి సానుభూతి పనిచేయదని, ఈసారి కూడా నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరి కారణాలు వారు చూపిస్తూ ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. నగరిలో విజయం మాదంటే మాదని వైసీపీ, టీడీపీ పార్టీలు బయటకి ధీమాగా చెప్తున్నా, నిజానికి నగరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. రోజాపై అసంతృప్తితో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతారా,
లేక చంద్రబాబు పాలనపై అసంతృప్తితో జగన్ కోసం మరోసారి రోజా వైపు మొగ్గు చూపుతారా అనేది ఎవరికీ అర్థం కాని విషయం. మొత్తానికి నగరి నియోజకవర్గంలో అధికార విపక్ష పార్టీల మధ్య పోరు మాత్రం హోరాహోరీగా సాగనుంది. నగరి నియోజకవర్గం క్లోజ్ ఇక్కడికి. For more details, please like, share and subscribe Spot News.